తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే కారణంగా తమ జీవిత భాగస్వాములను కర్కశంగా చంపుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. అటువంటి సంఘటననే తాజాగా మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ భార్య కట్టుకున్న భర్తను కడతీర్చింది. పక్కా ప్లాన్ ప్రకారం పిడుడితో కలిసి భర్తను హత్య చేస్తుంది. ఆమె కదలికలపై అనుమానం కలిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. పన్నెండేళ్ల క్రితం స్వామి అనే వ్యక్తికి మౌనికతో వివాహం జరిగింది. వీరి సంసారానికి గుర్తుగా 2 పిల్లలు జన్మించారు. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కుదుపులు మొదలయ్యాయి. భర్తపై ప్రేమ తగ్గిపోవడంతో వేరే వ్యక్తిపై మోజు పెంచుకుంది మౌనిక. తనకంటే 5-6 ఏళ్లు తక్కువ వయసున్న సంపత్ అనే యువకుడి మోజులో పడింది. సంపత్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంతకాలం పాటు గుట్టుగా సాగిన వీరిద్దరి వ్యవహారం బయటపడింది. మౌనిక భర్తకు ఆమె చాటుమాటు వ్యవహారం తెలిసిపోయింది. దీంతో భర్త స్వామి భార్య మౌనికతో గొడవపడ్డాడు. పంచాయతీ పెట్టి మరీ వ్యవహారం నిగ్గు తేల్చాలని భావించాడు భర్త. అయితే తన అక్రమ సంబంధం విషయం భర్తకు తెలియడంతో భార్య మౌనిక మరింత తెగించింది. రహస్య ప్రియుడి మోజులో పడిన ఆమె తన భర్తను కడతేర్చాలని భావించింది. తన ప్రియుడికి విషయం చెప్పి సరైన సమయం కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 22న తాగి వచ్చిన భర్త మరోసారి భార్య మౌనికతో గొడవపడ్డాడు. గొడవపడిన కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. భర్త నిద్రపోయిన తర్వాత ప్రియుడు సంపత్ను ఇంటికి పిలిచిన మౌనిక స్వామిపై దాడి చేసింది. ఇద్దరూ కలిసి గొంతుకు చున్నీని బిగించి హత్య చేశారు. అనంతరం బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్లి నేరెళ్లకుంటలో పడేశారు. డిసెంబర్ 23న నేరెళ్లకుంటలో పడి బొల్లెబోయిన స్వామి మృతి చెందాడు. మద్యం మత్తులో భర్త స్వామి చెరువులో పడి చనిపోయినట్టు మౌనిక నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా మొత్తం విషయం బయటపడింది. స్వామిని తామే చంపినట్లు మౌనిక సంపత్ ఒప్పుకున్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. అక్రమ సంబంధం ఏర్పడిన తర్వాత ఇద్దరు రహస్య ప్రేమికులు ఏ విధంగా వ్యవహరించారు, ఏ విధంగా స్వామిని హతమార్చారనే విషయాలను డీఎస్పీ వివరించారు. శివపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి ఈయన తూప్రాన్ మండలము రావెల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ఈయనతో వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆయన ఇల్లరికం వెళ్ళి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినాడు. వారికి 2 పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. ఆ విషయంలో భర్తకు కొంతకాలానికి అనుమానం కలిగింది. ఆ తర్వాత అది బయటపడడంతో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతా అని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఇది 22/12/25 నాడు డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవపడడం జరిగింది. సో ఈ విషయాన్ని గొడవపడి తర్వాత ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఈ విషయాన్ని ఈయనకి ఫోన్ చేసి సంపత్ని ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్, తర్వాత డంబుల్ ఒకటి ఉంది. ఆ డంబుల్ తోటి ముందు సంపత్ ఆయన గొంతుని నులిమి ఆయనని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డంబుల్ తోటి ఆయన ముక్కు మీద మోదడం కూడా జరిగింది భర్తను. తర్వాత స్కార్ఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నిలువతోటి ఆయన అక్కడిక్కడే అదే మత్తులో ఉన్నాడు, చనిపోవడం జరిగింది.
బైక్ మీద మృతదేహాన్ని తీసుకువెళ్లిన సంపత్ దాన్ని నేరెళ్లకుంటలో పడేశాడు. అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు. ఉదయం కాగానే డెడ్ బాడీని గమనించిన స్థానికులు విషయాన్ని మౌనికకు చేరవేశారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడనే విధంగా అందరూ నమ్మారు. సో ఈ విషయాన్ని చనిపోయాడనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని సంపత్కు సంబంధించిన బైక్ మీద అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇద్దరు కలిసి షిఫ్ట్ చేసి అక్కడే గ్రామ శివార్లో ఉన్న నేరెళ్లకుంట అని చెప్పేసి అక్కడే గ్రామ శివార్లో ఉంది. ఆ నేరెళ్లకుంటలో వాళ్ళు డెడ్ బాడీని తోసేయడం జరిగింది. తర్వాత ఉదయం యథావిధిగా మిగతా ఎవరికి అనుమానం రాకుండా మౌనిక ఇంట్లో ఉన్నది. తర్వాత ఈ విషయం ఊరు వాళ్ళకి తెలిసి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ఒక వాతావరణము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో కారణంతో తాగొచ్చి గొడవ పడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆయన పడుకున్నాడు. నేను కూడా గాలి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత నాకు విషయం తెలిసిందని ఆమె కూడా చెప్పడంతో ఆమె కథనాన్ని అందరూ కూడా నమ్మినారు. ఎవరికి అనుమానం లేకుండా ఎవరికి అనుమానం రాకుండా వ్యవహారం చేసినారు. మౌనిక వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. దీంతో ఆమె వివాహేతర సంబంధం వెలుగు చూస్తుంది. వెంటనే స్పందించిన పోలీసులు మౌనికను, సంపత్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. స్వామిని హత్య చేసినట్టు ఎట్టకేలకు వారిద్దరూ ఒప్పుకున్నారు. అయితే గత 3-4 రోజుల నుంచి ఆమె వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో సో ఈ విషయము పోలీసులకి ముఖ్యంగా ఏంటంటే శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి, తర్వాత సిఐ రంగకృష్ణ అండ్ టీము ఏదైతే క్రైమ్ పార్టీ ఉన్నారో దీనికి నోటీస్లోకి రావడము, తర్వాత ఊర్లో కూడా ఈ విషయము ఒక వ్యవహార శైలి, తర్వాత ఇద్దరు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో వారిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే వాళ్ళు పూర్తిగా దీన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. తామే ఈ నేరాన్ని చేశామని చెప్పేసి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. సో భర్తని తమ వివాహిత సంబంధానికి అడ్డుగా వచ్చిన భర్తని అడ్డుగలించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు ఇద్దరు కూడా దీన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు రిమాండ్ చేస్తున్నాం. అక్రమ సంబంధాలు అనర్థాలకు దారితీస్తున్నాయి. జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. నూరేళ్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిసేలా చేస్తున్నాయి.